తుని ఘటనపై సిఐడి దర్యాప్తు వేగవంతమైంది. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోల ఆధారంగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి ప్రత్యేక దర్యాప్తు బృందాలు. విధ్వంసం వెనుక ఉన్న ఓ రౌడీ షీటర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తునిలో కాపు రిజర్వేషన్ల సభ తర్వాత జరిగిన విధ్వంసకర పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సిఐడి పోలీసులు కాకినాడకు చెందిన రౌడీ షీటర్ దూడల ఫణిని అరెస్ట్ చేశారు. రత్నాచల ఎక్స్ప్రెస్ రైలు దహనం వెనక ఫణి ప్రమేయం ఉన్నట్లు సిఐడి అనుమానిస్తోంది. అతన్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలున్నాయి. తుని ఘటన విచారణకు టైం ఫ్రేమ్ ఏమీ లేదన్నారు డీజీపీ. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అరెస్టులు జరుగుతున్నాయి అంటే మీరు ఒకసారి నేరం జరిగిన తర్వాత ఇప్పుడు ట్రైన్ కాల్సి పోలీస్ స్టేషన్ కాల్సిన తర్వాత మరి చేయాలి కదా, జరుగుతుంది. అంటే సిఐడి మీకు తెలుసు కదా, ఇప్పుడు నార్మల్గా సిఐడి కానీ సిబిఐ కానీ ఏదైనా కేసు చేయాలంటే వాళ్ళు సివిల్ పోలీసులు దాకా మీరు పోలీస్ స్టేషన్లో కేసు అయితే అన్ని అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేస్తారు. అట్లా ఉండదు అక్కడ. నాన్న ఇన్వెస్టిగేట్ చేసి అంత మొత్తం ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ జరుగుతున్నాయి, ఇప్పటికి కొన్ని అరెస్ట్ జరుగుతున్నాయి. క్రిమినల్ కేసులో ఇన్వెస్టిగేషన్ పెద్ద టైం లిమిట్ అని లేదు. అంటే వాళ్ళు ఎవిడెన్స్ దొరికే కొద్దీ ఇప్పుడు కొంతమంది అరెస్ట్ చేశాం. ఆ పేర్లు ఇంకా రాలే పూర్తిగా, కొన్ని వచ్చాయి కానీ కొన్ని పూర్తి రాలే. కొంతమంది అరెస్ట్ చేయడం జరుగుతుంది. పికప్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంతవరకు 6 మెంబర్స్ పికప్ చేశామని చెప్పారు నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది ఇప్పటి వరకు అధికారికంగా 6గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్న సిఐడి అదుపులో మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన 10 మందిని, గుంటూరు జిల్లాకు చెందిన 23 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమందిపై కూడా సిఐడి నిఘా పెట్టింది. సీసీటీవీ దృశ్యాలు, ఫోటోలు ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.